డిజిటల్ న్యూస్ కి స్వాగతం। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు। రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం తనకు సీటు ఇవ్వలేదని ఎన్నో ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలు అలాగే రాహుల్ గాంధీకి జోడో యాత్రను విజయవంతం చేశానని అలాగే ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని జెండా మోసిన కార్యకర్తలను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు। షర్మిల చేపట్టిన న్యాయ యాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వచ్చిన షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన పేరుని ప్రకటించలేదని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి తాను మద్దతు తెలపనని తాను న్యూట్రల్ గా ఉంటానని తన కార్యకర్తలతోటి చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు। కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి పదవి బీసీసీ జనరల్ సెక్రటరీ కూడా రాజీనామా చేయాలని మా కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది। ముఖ్యంగా ఈ షర్మిల గారు ఎప్పుడైతే బీసీసీ పగ్గాలు చేపట్టినారో మేమంతా సంబరపడిపోయాం। కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈమె ఏదో సాధిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకురాలు దొరికింది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది, ఈ రోజు కాకపోయినా రేపు పొద్దునని అనుకునే స్థితికి మేమంతా కార్యకర్తలు చాలా సంతోషించాం। కానీ పరిస్థితులు తారుమారైపోయాయి। అవి ఎందువల్ల మారినాయో ఏమో మాకు అర్థం కావడం లేదు। మొట్టమొదట 141 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ప్రకటించినారో అవన్నీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీ ద్వారా లిస్టు వచ్చింది, లిస్టు ప్రకారం ప్రకటించారు। ఆ ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనలోనే సర్కారు ఏరియాలో మొత్తం అసంతృప్తి, సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులకి ఎవరికి కాంగ్రెస్ పార్టీలు టికెట్లు ఇవ్వలేదు। అదేవిధంగా ఇక్కడ రాయలసీమవన్నీ పెండింగ్ పెట్టేసి దాదాపుగా 36 సీట్లు ప్రకటించకుండా ఆమె ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంది। ఆమె ఎవరు చెప్పు చేతుల్లో ఉందో ఏమో అర్థం కావడం లేదు। కనీసం కార్యకర్తలకు కూడా ఇక్కడ సమాధానం ఇవ్వడం లేదు। ముఖ్యంగా మన ఎమ్మెల్యేలు తీసుకుందాం ఎగ్జాంపుల్, టీసీసీ అయితేనేమి బాబురావు గారు, అదే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు రాంపులయ్య యాదవ్ గారు, కనీసం ఎమ్మెనూరుకి 5-6 సార్లు వచ్చినారు కానీ ఒక్కసారి కూడా నా ఇంటికి రాలేదు, నన్ను కలవలేదు। కనీసం ఈ ప్రోగ్రాం ఉందన్నా మనం దీంట్లో పాల్గొనాలి, ఇది చెయ్యాలి అంటని చెప్పి కర్నూలు జిల్లాలో 2019 నుండి ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను ఒక్కడినే, ఇంక్లూడింగ్ నంద్యాల అండ్ కర్నూలు 2 జిల్లాల్లో ఉన్న వ్యక్తిని నేను ఒక్కనే, రెడ్డి సామాజిక వర్గం। అప్పటికే నన్ను బయటికి దొబ్బాలని ప్రయత్నం చేశారు, కానీ నేను మొండి పట్టుదలతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను। తర్వాత మీరంతా చూశారు జోడో యాత్ర ఎమ్మెనూరులో ఏ విధంగా జరిగింది, రాహుల్ గాంధీ గారు అప్రిషియేట్ చేశారు ఎమ్మెనూరులో జోడో యాత్ర చాలా బాగా చేసినారని। దానికి గిడుగు రుద్రరాజు గారు కూడా సాక్ష్యం, మా కాజా, మా టౌన్ ప్రెసిడెంట్ గణేష్ గారు, మా డీసీసీ జనరల్ సెక్రటరీ మురళి, మా మండల్ ప్రెసిడెంట్లు మన నందవరం ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా మన ఎమ్మెనూరు ప్రెసిడెంట్ మన గురుస్వామి గారు, వీళ్ళందరి సమక్షంలో ఆయన కేసీనటువంటి కండువాలు తీసి నాకు వేశాడు విజయవాడ ఆఫీస్లో। రెడ్డి గారు మీరు చాలా బాగా చేశారు, జోడో యాత్ర రాహుల్ గాంధీ దగ్గర మన పేరు వచ్చిందని। మరి ఈరోజు టికెట్ ఇచ్చే విషయంలో ఏమైందని నేను అడుగుతా ఉన్నా గిడుగు రుద్రరాజు గారిని। అదేవిధంగా షర్మిల గారిని ప్రశ్నిస్తున్నా, మీరు ఏదో మాటలు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి విజయవాడలో పిలిపించి ప్రమాణాలు చేయించి అన్నీ చేసిన దానికి ఈరోజు మీరు ఏం చేశారు? మాకు జెండాలు మోసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటూ ఈ విధంగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు। ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదు అభ్యర్థుల్ని? నామినేషన్లు అయిపోయి 3 రోజులైంది, ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం। ఆదోనిలో నిన్నలే మన యాత్ర జరిగితే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు। ఆలూరులో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు చాలా కష్టపడ్డాడు, పని చేశాడు, జెండా మోశాడు, ఆయనకి టికెట్ ఇవ్వలేదు। అక్కడ తెచ్చి వేరే వ్యక్తికి ఇచ్చారు, కొత్త వ్యక్తి ఎన్నడూ జెండా మోయలేదు। ఇక్కడ మన ఎమ్మెనూరులో కనీసం షర్మిలమ్మ మీటింగ్ ఉందని చెప్పి కూడా కనీసం డీసీసీ తర్వాత ఎంపీ గారు ఇక ఆదోనికి వెళ్ళాము, మంత్రాలయం వెళ్ళాము, ఇక మీ ఇంటికి వస్తున్నాము, ఇట్లా 4 మాటలు తప్పించుకొని 4 మాటలు బైపాస్లో వెళ్ళిపోయి టైం అయిపోయింది వెళ్ళిపోతామని చెప్తా ఉన్నారు। అంటే ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు,
అని కూడా వాళ్ళకి తెలిసి కూడా టికెట్ నిరాకరించినారంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా ఇది విధేయ విజ్ఞతలు లేవని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఎమ్మెన్యూర్లో ప్రతి ఒక్క కార్యకర్త షర్మిలమ్మ మీటింగ్ రోజు ఏం సార్ నువ్వు లేవు షర్మిలమ్మ పక్కన, ఏం సార్ నువ్వు లేవు షర్మిలమ్మ పక్కన ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేయడం జరిగింది. అదే షర్మిలమ్మ గారికి ముందుగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి ఈ విధంగా వస్తుందని చెప్తే నేను చేసింటే ఈరోజు దాదాపు 2000 పైన మందిని తీసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టేవాడిని. వాళ్ళంతా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు అన్నతో కుమ్మక్కైంది. ఎందుకంటే రాయలసీమ మాత్రమే మిగిలింది. సర్కారులు ఆల్రెడీ టికెట్లు బంద్ చేశారు. ఇక్కడ మాత్రం ఒక బలమైన క్యాండిడేట్లకు ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిందేమో అని నా అనుభవం, నేను అనుమానిస్తూ ఉన్నాను. కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. అందుకని ఈరోజు మా కార్యకర్తలతో అంతా చర్చించినాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి మేమంతా రాజీనామా చేస్తున్నాం. ఎమ్మెనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు అయితేనేమి, నేనైతేనేమి, ముస్లిం మైనారిటీ కాజా అయితేనేమి, అదేవిధంగా డీసీసీ మురళి అయితేనేమి, మా ప్రసాద్ ఎస్సీసీఎల్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అయితేనేమి, అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మా కార్యకర్తలు కూడా చెప్పాము. వాళ్ళ నిర్ణయం మేరకు రాబోయే రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాను. ఇండిపెండెంట్గా అయితే నిలబడదలుచుకోలేదు. నేను మా కార్యకర్తలకు కూడా ఒకటే చెప్పాను, నా చేతిలో ప్రొఫెషన్ ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడు రాజకీయం పైన ఆధారపడలే. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే. 2012లో చెన్నకేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రుద్రగౌడ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి, టీజీ వెంకటేష్ గారు అయితేనేమి నన్ను తీసుకుపోయి మన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అప్పటి బీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ సమక్షంలో నాకు ఏదో పదవి ఇస్తామంటే చెప్పి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి వాళ్ళైనా హైదరాబాద్ తీసిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేర్పించుకున్నారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్పి నేను పోయింది ఏం లేదు. ఆ రోజు వాళ్ళు పార్టీలో చేర్పించిన తర్వాత ఈరోజు నేను కార్యకర్తల కోసం నేను చాలా కష్టాలు పడి మా కార్యకర్తలను రక్షించుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అదే మా కామాయన్నాడు గుడేకల్, ఆయన ఒక మంచి నాయకుడు. ఆయన పైన ఎన్ని కేసులు పెట్టారంటే ఎస్సీ ఎస్టీ కేసు, ఆయన ఎటువంటి సంబంధం లేకుండా ఆయన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి జైలు పంపించారు. దాదాపు 5-6 కేసులు పెట్టారు. ఎవరు కాపాడాలంటే కార్యకర్తల్ని? వాళ్ళు కాపాడతారా? పైన ఉన్న వాళ్ళు షర్మిల కాపాడుతుందే? ఎవరు కాపాడతారు? కింద ఉన్నటువంటి మేము కాపాడుకోవాలి మా కార్యకర్తలు. వాళ్ళకేం తెలుస్తుంది కింద మనం పడే బాధలు? ఏదో పైన కూర్చొని ప్రసంగాలు ఇస్తున్నారు కానీ కింద కార్యకర్తలను కాపాడే వాళ్ళు ఒక్కరు లేరండి. న్యూట్రల్గానే ఉండాలని అనుకుంటున్నాం. కానీ మాకైతే రాజకీయ ఒత్తిళ్లు చాలా ఉన్నాయి. అటువైపు అయితేనే ఇటువైపు అయితేనే 2 పార్టీలు, లోకల్ పార్టీల నుంచి. కానీ ప్రస్తుతానికైతే మేమేం నిర్ణయం చేయలేదు, చెప్పమని కూడా చెప్పాం. సరే, ఇప్పుడు మీ వెనకలు ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకందరికీ నేను ధైర్యం ఇచ్చాను. ఈరోజు ఉదయం ఎప్పటిలాగే లక్ష్మీనారాయణ రెడ్డి మీ మనిషే, మీ పేర్లు మీ సెల్ ఫోన్ నంబర్లు నా దగ్గర ఉన్నాయి. మీరు అర్ధరాత్రి వచ్చినా మీరు గతంలో ఏ విధంగా మీకు సాయం చేశానో ఆ విధంగానే సాయం చేస్తాను. మనకు ఉండేది 2, రెవెన్యూ అండ్ పోలీస్. వాటిలో నా సాయశక్తుల్లో మీకు సాయం చేస్తాను, అండదండలు ఉంటాయని చెప్పేసి నా చేతిలో ప్రొఫెషన్ ఉంది కాబట్టి ఆ ధైర్యం ఇచ్చాను. రాజకీయం కన్నా అది ముఖ్యం. సార్, మీ క్షేత్రస్థాయిలో ఇప్పించినటువంటి చిన్న క్యాడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ క్యాడర్లో కొనసాగుతారా, లేకపోతే మీలాగా వాళ్ళు కూడా ఆల్రెడీ రాజీనామా చేసేస్తున్నారు. వాళ్ళ తర్వాత నా నిర్ణయం మేరకు వాళ్ళు ఏమైతే అది నా నిర్ణయం ఏముంటే దానికి శిరసావిస్తామని చెప్పారు ఉదయం. వాళ్ళు కూడా నా నిర్ణయం ఏముంటే దానికి శిరసావిస్తారు. మీకు ఇందాక ఏమో అధిష్టానం నుంచి మీకు ఏం లేదు. అది అధిష్టానం మాకు అప్పుడే వాళ్ళు చెప్పే అవసరం లేదు, ఇంకా మేము వెయిట్ చేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడైతే షర్మిల గారి మీటింగ్ ఉందో మనల్ని పిలవలేదు, మన యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళు చేసుకున్నప్పుడు మనకి అక్కడే అవమానం జరిగిపోయింది. ఒక పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉండి నాకు తెలియకుండా ప్రోగ్రామ్ చేసుకోబోయినారంటే అక్కడికే మనకి అవమానం జరిగిపోయింది. అప్పటికే రిజైన్ చేయాలి. ఏమంటే కొన్ని పెళ్లిళ్ళ కారణంగా కొన్ని గృహప్రవేశాలు అవి ఉన్నందువలన ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం, ఈరోజు తీర్మానం చేసుకున్నాం. మీరు బలమైన నాయకుడు అని చెప్పేసి మేము ఇక్కడ నీరుగార్చడం జరిగిందా షర్మిల గారు? కరెక్ట్. ఇక్కడ బలమైన నాయకుడు. అదేవిధంగా కొంతవరకు వాళ్ళు కూడా సర్వే చేశారు. సర్వే ప్రకారం కూడా కొంత బలమైన నాయకుడు అనేది తెలిసినందువల్లే